ఇటు చూసి చట్నీ వేసుకోవట్లేదు. గోంగూర చట్నీ అది బాగుంటుంది కానీ గోంగూర లేదు కాబట్టి వేడి వేడి తింటున్నా బాగుంది. అంటే టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి కుష్కా చేస్తున్నాం. మా ఆవిడ మధ్యాహ్నం దాకా ఏం చేయాలో అర్థం కాలేదు. సరే కుష్కా చేస్తాను. రాత్రి అట్ట కొత్తిమీర తెచ్చా కదా, చూడండి. కొత్తిమీర, టమోటా, పుదీనా చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే బియ్యం నానబెట్టుకున్నాను. ఒక అరగంట ముందుగానే బియ్యం, ఒక గ్లాస్ మనం ఎన్నైతే కావాలో అన్ని బియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి. 2 మిరపకాయలు చీలికలు ఇలా కట్ చేసుకోవాలి. మసాలా మామూలుగా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దినుసులు అవన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అంటే నేను ఊరక పెట్టాను, ఎంత అవసరమైతే అంత కడిగేసుకోవాలి. అప్పుడు పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసేసుకుందాం. రండి దగ్గరికి రంగా. ఇప్పుడైతే అది సరిపడా నూనె అయితే వేసుకోవాలి. చూశారు కదా, నూనె వేసుకొని ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇవి ఉన్నాయి కదా మసాలా దినుసులు, ఇవన్నీ బిర్యానీ చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, ఇవి బిర్యానీ ఆకు. ఈ కాయల పేరేంటి తెలియదు కానీ మా అమ్మాయి అని చెప్తుంది. అదే మామూలు జాజికాయ, జాపత్రి అంటారు కదా, ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కానీ కొన్ని లేవు. మరాఠీ మొగ్గ. ఇప్పుడు నూనె అనాస పువ్వు. ఇప్పుడైతే నూనె అయిపోయింది కదా, ఇది వేసేసుకోవాలా. అవి కొంచెం అలా కలబెట్టేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అంత పైనుంచి అవసరం లేదు, అలా పెట్టి చాలు. ఫోన్ శుభ్రం పోద్ది నాకు. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారుగా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా. మా వారు వీడియో తీయమంటే తీసుకొచ్చి పైన ఎలా పెట్టారు ఫోన్. నేను ఇప్పుడు పట్టిస్తే అప్పుడు అలా పట్టుకున్నాడు. ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా. మాడిపోకుండా మోయనమైన మంట పెట్టేసేసి కలబెట్టుకుంటూ ఉండాలి. అంటే అల్లం వేసిన తర్వాత ఏమైందంటే మాడిపోద్ది పెద్ద మంట పెట్టేస్తే. చూస్తారు కదా, కొంచెం ఏగిపోయింది. ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు వేసుకుందాం. 1 టమాటా వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు మగ్గాలంటే ఉప్పు పడితేనే బాగా గుజ్జు అవుతాయి. కలబెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు. దాంట్లో ఈ లోపల ఇది ఉడికే లోపల మసాలా పొడులను రెడీగా పెట్టుకోండి. ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకోటి జీలకర్ర పొడి, కారం. ఇవన్నీ అవి టమాటా ముక్కలు గుజ్జయ్యే లోపల దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే ఏమైందంటే మళ్ళీ వీడియో ఎక్కువైపోద్ది, ఏది లేట్ అయినా మళ్ళీ పాడైపోద్ది. అందుకని దాన్ని దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకొని వేసుకుంటేనే మర్చిపోకుండా వేసుకోవాలా. అందుకని నేనైతే మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నా. కొంచెం పెరుగు కానీ కావాలండి, అంటే 1 సగం కప్పు. మనం వేసుకునే బియ్యాన్ని బట్టి తీసుకోవాలి పెరుగు. పుదీనా ఇదిగో చూపించాయి ఇందాక. ఇప్పుడు కొత్తిమీర కొంచెం కట్ చేస్తాం, దీంట్లో కట్ చేసి మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. మాడిపోకుండా కలబెడుతుండాలి అవి టమాటాలు వేసిన తర్వాత. ఇప్పుడైతే టమాటాలు గుజ్జు అయిపోయినాయి కదా, టమాటాలు గుజ్జు అయిపోయిన తర్వాత మనము ఇవి పొడులన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు పొడులన్నీ వేసుకోవాలి. చూపించి కారం, కొంచెం కారము, సరిపడా కారం అండి. ఎవరికి మీరు తినే అంత వేసుకోవచ్చు కారం అయితే మాత్రం. కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి కూడా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దాంట్లో ఏమంటే మసాలా ఏమేయం కదా, అల్లం వెల్లుల్లి పేస్టే కదా. అదేండి జీలకర్ర పొడి, జీలకర్ర పొడి కూడా జీలకర్ర పొడి ఎంత కొంచెం వేసుకోవాలా.
అదేం పొడి? ఇది గరం మసాలా పొడి. గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి. ఇప్పుడు కలపెట్టుకోవాలి ఇలా. వేసి కలబెట్టుకోవాలి ఇలాగా. ఇది కొంచెం వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. అరకప్పు పెరుగు మేము తీసుకున్న బియ్యానికి. అలా కలదిప్పుకోవాలి బాగా మొత్తం పెరుగు కూడా వేసిన తర్వాత. ఇప్పుడు చూశారు కదా, అలా మొత్తం అయిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కొత్తిమీర తర్వాత పుదీనా కొత్తిమీర ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కలదిప్పాలి బాగా. కుక్కర్లో చేసేవి కుష్క అనమాట ఇది. నాకు అసలు విడిగా చేయడం రాదు, అంటే మాడిపోద్ది ఎందుకన్నా తెలియదు, కానీ ఎప్పుడు చేయలేదు నేను. కుక్కర్లో అయితే బాగా వస్తుంది. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, 4 మనుషులకి చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టి పెట్టుకుంటే ఎంత అర్ధగంట రెడీ అయిపోద్ది. అది ఫైన్. అది మిరియాలు, పుదీనా కొత్తిమీర పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. వేయించుకున్నాక మనం ఎసురు అయితే పోసుకున్నాం. ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. చూపించు. ఈ గ్లాస్ నేను గ్లాస్ నిండా బియ్యం పోసానండి. గ్లాస్ నిండా బియ్యం పోస్తే దానికి ఎసురు 2 గ్లాసులు. 2 గ్లాసులు నీళ్లు. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. అదే కొలత. బాస్మతి రైస్ అయితే మాత్రం 1.5 గ్లాసు, మన బియ్యానికి అయితే 2 గ్లాసులు. ఈ మసూర బియ్యం అది ఇంకా కాసేపు పెంచి పెట్టుకోవాలి. ఉప్పు వేసి ఎసురు కాగిన తర్వాత ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేసి ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడా చూసుకోవాలి. ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం కదా, ఎసురు కాగేదాకా మూత పెట్టేసేయాలి. ఎసురు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళు వంపేసి శుభ్రంగా నీళ్ళు వంపేసుకోవాలి. నీళ్ళు వంచి వేసుకుంటే మాత్రం మెత్తగా అయింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదు చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఎసురు తెల్లుతుంది కదా, ఇప్పుడు బియ్యం వేస్తారు. చూడండి, ఇట్లా బాగా ఎసురు తెల్లిన తర్వాత బియ్యం వేసుకొని ఇదిగో బియ్యంలో శుభ్రంగా నీళ్ళన్నీ వంపేసుకోవాలి. నీళ్ళు ఉంటే మాత్రం మెత్తగా అయితే ముందుగా ఎసురు తెల్లుతుంది కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. ఎసురుగా అయిపోయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి వేసేసుకుంటే ఎంత టైం పట్టింది? ఎంత టైం అంటే 3 విజిల్స్ రాగానే ఆపేసుకోవాలా. 3 విజిల్స్ రాగానే ఆపుకోవాలి. బియ్యం అయితే వేసేసింది. ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఆపుకొని తింటే ఇంకా వేడి కుష్క. ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే కొంచెం తేడా ఉన్నా కానీ ఈ మధ్య కుక్కర్లు అయితే తెగ పేలుతున్నాయి కదా, అందుకని కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాతనే మూత తీసుకోండి. కుక్కర్ల గురించి ఈ మధ్య చాలా వీడియోస్ వస్తున్నాయి, అందుకని చెప్తున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేసాం కదా, ఇక్కడ చూపించు. ఇప్పుడైతే మూత పెట్టేసాం కదా, 3 విజిల్స్ రానివ్వాలండి. కరెక్ట్గా 3 పెద్ద మంట పెట్టేసి వచ్చిన తర్వాత ఆపేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ 3 విజిల్స్ అయిపోయినాయి కదా, మనం పొయ్యి అయితే ఆపేసి కాసేపు ఆవిరి పోయేదాకా పక్కన పెట్టేసేద్దాం. నేను చేసే కుష్కాలకైతే పెరుగు చట్నీ చేస్తానండి. ఈ పెరుగు చట్నీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేస్తాను. అల్లం అయితే వేయను నేను. పెరుగు కూడా వేస్తుంది మా అమ్మ. పెరుగుతోనే కదా అది చేసేది. ఏదైతే కానీ ఇంకా అన్నం చూపించు, చెప్పడం రాదు కదా మా అమ్మ. పాప అమ్మ తీస్తే మా అమ్మ వేస్తే కన్ఫ్యూజ్ అయిపో. ఆవిరి పోలే, ఇంకా ఆవిరి పోయేదాకా తీయకూడదు. కుష్క అయితే రెడీ అయిపోయింది కదా, మూత తెచ్చి చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడికి రా. కొంచెం జాగ్రత్తగా ఎందుకు ఆవిరంతా పోయిందా? సూపర్. దగ్గరికి రా. మొత్తం అరగంట ప్రాసెస్ అండి. మొత్తం ఇది అరగంటలో అయిపోయింది. ఇంట్లో కర్రీ ఏం లేదు, పెరుగు చట్నీ అంతే. సూపర్గా వచ్చింది కుష్క అయితే మాత్రం. చూస్తుంటే నోరు ఊరుతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడే మా వారికి అయితే ప్లేట్లో పెట్టి చూపించు. తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. ఇది ఇంకా ఒక రకం ఏం అర్థం కానప్పుడు ఇంట్లో చేసుకోవటమే. మా వారికి అయితే పెరుగు వద్దంట, ఒట్టదే తింటాడంట. ఇదండి మా ఇంట్లో రెడీ చేసిన కుష్క అయితే మాత్రం. మేము చేసిన కుష్కాగాన మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒకసారి మా వీడియో చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి నేను చేసిన కుష్క. బాయ్.